ఎందుకు వీళ్ళకి అవగాహన నేనెందుకు చెప్తున్నాను. నేను ముగ్గురికి కలిపి ఈ దండ ఈ ముగ్గురు చేతుల్లో పెడుతున్నాను. పట్టుకోండి. ఈ ముగ్గురు డిగ్రీ స్టూడెంట్లు. దాని పిల్లలు వచ్చి చూస్తే నెక్స్ట్ జనరేషన్ నిజంగా టెర్రస్ గార్డెన్ కల్చర్ పెంచడానికి వీళ్ళే ప్రతినిధులు కనుక వీళ్ళని గౌరవించాలని నాకు అనిపించింది. అంచేత వీళ్ళకి నేను ఈ ముగ్గురికి కళ్యాణం, హర్ష, పవన్ ఈ ముగ్గురు డిగ్రీ చేస్తున్నారు. పవన్, హర్షవర్ధన్, కళ్యాణ్. స్టార్ట్ అండి. ముందుగా మీ ముగ్గురికి నేను అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్లు రావటం అనేది రేర్గా వస్తున్నారు కానీ చాలా తక్కువ సంఖ్యలో వస్తారు. వందలు వేలాది మంది సందర్శకుల్లో సంఖ్య రీత్యా స్టూడెంట్లది ఉండవలసినంత శాతం లేదు. మీరు రావడం అందుకే అలో చేశాను. దాదాపు 6 నెలలు అయింది నేను ఎవరిని కూడా రానివ్వడం లేదు. నెక్స్ట్ జనరేషన్ టెర్రస్ గార్డెన్లు చేసే జనరేషన్ మీదే కనుక మిమ్మల్ని రానిచ్చాను. ఈ మిద్దె తోటలు ఎందుకు చేసుకోవాలి మనం అంటే, మీ అందరికీ అవగాహన ఉంటుంది. మనకు మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలు, పళ్ళు, ఇతర ఆహార ధాన్యాలన్నీ కూడా విపరీతమైన పెస్టిసైడ్స్ కొట్టి పండిస్తున్నారు, రసాయన ఎరువులు వేసి పండిస్తున్నారు. మనకు పైర్ల మీద స్ప్రే చేసేవాళ్ళు పెస్టిసైడ్స్ గత 15 సంవత్సరాలుగా భూమి మీద కూడా కలుపు నివారణ పేరుతో పెస్టిసైడ్స్ని కొట్టి భూమిని కూడా పెస్టిసైడ్స్తో తడుపుతున్నారు. అంత విపరీతమైన పెస్టిసైడ్స్ని వాడుతున్నారు పంటల మీద. అందువల్ల ఈ పెస్టిసైడ్స్ తిండి తినవలసి రావటం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి కూడా మీకు అవగాహన ఉండి ఉంటుంది. పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల కూరగాయల లోపలికి పెస్టిసైడ్ షింక్ అవ్వడమే కాకుండా ఈ పర్యావరణం గాలిలో కూడా పెస్టిసైడ్స్ కలుస్తూ ఉంటాయి, వాటర్లో కలుస్తూ ఉంటాయి పరోక్షంగా. అందువల్ల మొత్తం ప్రకృతి పర్యావరణం అంతా కూడా విషతుల్యం అవుతుంది. ఈ భూగోళం ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే దానివల్ల మన దేశంలో ఈ పెస్టిసైడ్స్ వ్యవసాయం 50-60 ఏళ్ళుగా ప్రారంభమైంది. దాని ఫలితాలు విష ఫలితాలన్నీ ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ప్రామాణికమైన పరిశోధనలు చేసి చెప్తూ ఉన్నారు, పెస్టిసైడ్స్ వల్ల ఇదిగో ఈ వ్యాధులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఈ పెస్టిసైడ్స్ తిండి తినకుండా సహజ సిద్ధమైన వ్యవసాయం చేసి మనం సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని తీసుకుని మనం తినే పరిస్థితులు ఇప్పుడు మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ అనుకూలంగా కూడా ఉన్నాయి. సో ఈ మిద్దె తోటలు గ్రామాలలో రైతులు కూడా కొందరు సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెస్టిసైడ్స్ వ్యవసాయం చేసి చాలా లాస్ అవుతున్నారు, పెట్టుబడులు పెరిగిపోయి. సో వాళ్ళు కూడా సహజ వ్యవసాయం వైపు కొందరు తెలివైన రైతులు మళ్ళుతూ ఉన్నారు. ఇప్పుడు పట్టణాల్లో స్థలం కొని పెరటి తోటలు చేసుకోవడానికి వీలు లేదు, చాలా ఖరీదైంది పట్టణాల్లో స్థలం రేటు. సో ఇక్కడ మనం టెర్రస్నే మనం గార్డెన్ కోసం వాడుకోవచ్చు. ఈ ప్రతి ఇంటి మీద ఇండిపెండెంట్ హౌస్ మీద ఇంటి అడుగు స్థలం ఎంత ఉంటుందో పైన టెర్రస్ ఉంటుంది. సో అందువల్ల ఈ టెర్రస్నే మనం గార్డెన్ కట్టుకోవడానికి వాడుకోవచ్చు. అంచేత ఈ గార్డెన్ చూడడానికి వచ్చే వాళ్ళలో కొన్ని భయాలు, సందేహాలు ఉంటాయి. ఇంటి మీద ఇంత బరువు వేస్తే ఏం ప్రమాదం లేదా అని అడుగుతుంటారు. వాటర్ ఏమన్నా సీపేజ్ ఉండదా అంటే లీకేజ్ ఉండదా, పైకప్పు కింద ఉరువదా అని అడుగుతూ ఉంటారు. ఇది స్టాండర్డ్ రూఫ్ అయినట్టయితే, కాలమ్స్ బీమ్స్ మీద పోసినటువంటి నిర్మాణం చేసినటువంటి ఇల్లు అయినట్టయితే, స్టాండర్డ్ రూఫ్ అయినట్టయితే ఈ బరువు ఏమి సమస్య కాదు, ఉరుపు కూడా ఏమి సమస్య కాదు. కొత్త ఇండ్లు 1 సంవత్సరం గడిచిన తర్వాత వానాకాలంలో ఉరవకపోతే స్టాండర్డ్ రూఫ్ అని అర్థం చేసుకోవాలి. సో అందువల్ల మనకు బరువు మిద్దె తోట ఈ మట్టి ఇవన్నీ మడులు బెడ్స్ అన్నీ కట్టుకుంటాం కనుక ఈ బరువు పైగా మనం మడులన్నీ కూడా భీముల మీద కట్టుకుంటాం. భీముల మీద కట్టుకోవడం వల్ల బరువును లోడును ఆ భీములు తీసుకుంటాయి కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది 9 ఇయర్స్ గార్డెన్. 9 ఇయర్స్ నుంచి మేము బయట కూరగాయలు కొంటాం. ఇల్లు కూడా ఇక్కడ ఏ సమస్యలు మనకు లేవు. సో అందువల్ల
మడులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ఇట్లా ఇటుకల మడులు కట్టుకున్నాను చూడండి. 4 ఫీట్ల పొడవు వెడల్పు, ఒక 8 అంగుళాల లోతు ఇటుకల మడులు కట్టుకొని ఈ మడి కింద కూడా ఒక బిల్ల పోసి వేసినాం. అంటే ఈ రూఫ్కు మట్టి టచ్ అవ్వకుండా ప్రతి మడి కింద ఒక 2 అంగుళాల మందంతో సిమెంట్ బిల్లలు పోసి ప్రతి మడి కింద వేసినాం. ఇవి ఒకప్పుడు ఇటుకల మడులు, నేను కట్టుకున్న మడులు. అట్లా సిమెంట్ రింగులు కూడా వేసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా. ఇప్పుడైతే ఇవన్నీ ఫైబర్ టబ్బులు కూడా శ్రీశైలం, మీ గట్కేసర్లోనే మీ శ్రీశైలం అంకుల్ తయారు చేస్తున్నాడు ఈ డబ్బులు. అంటే మేము ఆలోచించి డిజైన్ చేసిన వాటిని అతను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇట్లాంటి టబ్బులు వాడుకోవడం వల్ల ఇప్పుడు 1 డేలోనే టెర్రస్ గార్డెన్ కట్టుకోవచ్చు. కొత్త తరం వాళ్ళు ఒక్క రోజులో టెర్రస్ గార్డెన్ కట్టుకొని మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఇట్లా ఇటుకల మడులు కట్టుకోవాలంటే వారం రోజుల పని దినాలు పడతాయి. చాలా మెటీరియల్ కొనుక్కోవాలి, మ్యాన్ పవర్ కూడా కావాలి. ఇది వారం 10 రోజుల పని పడుతుంది ఇటుకలతో కట్టుకోవాలి. కానీ ఇది పక్కా పద్ధతి. ఇటుకలతో కట్టుకోవడం చాలా పక్కా పద్ధతి, బందోబస్తు. ఇవాళ పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే ఇల్లు ఎంత ముఖ్యమో ఈ మడులు, పక్కా మడులు సిమెంటు ఇటుకలతో కట్టుకోవడం అంత ముఖ్యం. ఒకవేళ ఈ ఫైబర్ టబ్బులు ఇలాంటివి ఇప్పుడు వాడుకోదలుచుకుంటే గార్డెన్ బరువు సగానికి సగం తగ్గుతుంది. ఇంటి మీద కూడా బరువు తగ్గుతుంది. ఎందుకంటే ఈ తేలిక బరువు ఉన్నాయి. 20-22 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా ఆగుతాయి. ఎండలకు ఏమీ అవ్వదు. పైగా పోర్టబుల్ ఇవి. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి కూడా వీటిని మనం మార్చుకోవచ్చు. అందువల్ల ఈ 9 ఏళ్లలో సాధించిన డెవలప్మెంట్ ఏమిటంటే టెర్రస్ గార్డెన్లు చేసుకునే వాళ్ళకు ఈ ఫైబర్ టబ్బులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కనుక సో ఇట్లా మీరు రకరకాల కుండీలు, సిమెంట్ కుండీలు కూడా తెచ్చుకోవాలి. సో నేను తర్వాత 2 మాటలు చెప్తాను. నేను ఎందుకు వీళ్ళకి అలవాటు, నేను ఎందుకు చెప్తున్నాను నేను ముగ్గురికి కలిపి ఈ దండ ఈ ముగ్గురు చేతుల్లో పెడుతున్నాను. పట్టుకోండి. ఈ ముగ్గురు డిగ్రీ స్టూడెంట్లు. ఎంతో దూరం నుంచి మిద్దెతోట చూద్దామని వచ్చింది. రావడమే కాకుండా వీళ్ళు నన్ను సన్మానించాలని శాలువాను, పూలదండ తీసుకొని వచ్చాను. బహుశా మా మిద్దెతోట సందర్శకుల చరిత్రలోనే ఇది రేర్ ఇలాంటిది. అంచేత నాకు సన్మానం చేయడం కంటే కూడా డిగ్రీ స్టూడెంట్లుగా మిద్దెతోట చూద్దామని రావటం చాలా విశేషమైన విషయం. కనుక వాళ్ళ వస్తువులతో నేనే సన్మానం చేయాలని నాకు అనిపించింది. సో అందువల్ల ఇది ఇట్లాంటి పిల్లలు వచ్చి చూస్తే నెక్స్ట్ జనరేషన్ నిజంగా టెర్రస్ గార్డెన్ కల్చర్ పెంచడానికి వీళ్ళే ప్రతినిధులు. కనుక వీళ్ళని గౌరవించాలని నాకు అనిపించింది. అంచేత వీళ్ళకి నేను ఈ ముగ్గురికి, కళ్యాణ్, హర్ష, పవన్, ఈ ముగ్గురు డిగ్రీ చేస్తున్న స్టూడెంట్, హైదరాబాద్లోనే చేస్తున్నారు. ఫేస్బుక్లోకి పవన్ వచ్చిండు నా అకౌంట్లోకి, టెర్రస్ గార్డెన్ చూస్తానని ఉన్నాడు. సాధారణంగా స్టూడెంట్లకు ఉండే ఇంట్రెస్ట్లు వేరే విషయాలు మనందరికీ తెలుసు. కానీ వీళ్ళు విశేషమైన ఆసక్తి గల పిల్లలు వీళ్ళు. అంచేత వీళ్ళను ఈ విధంగా వాళ్ళ వస్తువులు, నాకు సన్మానం చేస్తామని తెచ్చినటువంటి వస్తువుల్ని నేను వాళ్ళనే సన్మానించాలనిపించింది. ఇది నాకు చాలా సంతోషం కలిగించే విషయం. వీళ్ళకి నేను కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి, గార్డెన్ చూడడానికి వచ్చినందుకు, స్టూడెంట్లుగా వచ్చినందుకు. ఓకే.